ప్రియమైన వారులారా, ఈ దినము సుదినము. ఏమిటా సుదినం అంటే దేవుడు మీ మధ్యకు వచ్చాడు. మీరు అన్నారు, ఎక్కడున్నాడయ్యా చూపించండి, దేవుడు మా మధ్యలో ఉన్నారు, మీ మధ్యకు వచ్చామంటారు. నిజమండి, దేవుడు మీ మధ్యకు వచ్చాడు అనగా దేవుడు మాటల ద్వారా మీ మధ్యకు వచ్చాడు. ఏమిటి మాటలు అంటే, మనము ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో మాటలు వింటాం. ఆ మాటలు అనేవి మన జీవితానికి ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. కానీ దేవుడి మాటలు అనేవి అద్భుతం. ఎందుకంటే ఈ సృష్టిని చేసింది దేవుడు, ఈ సృష్టిని అంతటిని చేసింది దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్భుతీయ కుమారుని యందు విశ్వాసముంచిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారని. ప్రియమైనటువంటి వాళ్ళారా, విన్నారా? దేవుడు లోకాన్ని సృష్టించాడు. ఈ సృష్టి ఎప్పటిది అంటే, ఎవరు సృష్టించింది అంటే దేవుని సృష్టించింది. మరి దేవుడు ఈ లోకాన్ని ఎలా సృష్టించాడు అనగా, ప్రకృతి కలుగునుగాక, జీవరాశులు కలుగునుగాక, వృక్షములు అలాగే సకలము కలుగునుగాక అన్నాడు. అవన్నీ కలిగాయి. కానీ మానవుడు సృష్టించే ముందు మానవుడు కలుగునుగాక అనలేదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కానీ వారన్నింటికంటే ముఖ్యముగా నిన్ను ప్రేమించాడు. అంటే నేల మంటిని తీసి బొమ్మగా మలచి తన నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడండి. అంటే అప్పుడేమైంది? జీవాత్మ పరమాత్మ అయిందంటే మనము జీవాన్ని దాల్చుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, చూడండి, సకల జీవరాశులు ఏర్పడను గాక అన్నటువంటి దేవుడు నీ కాడికి వచ్చేసరికి తన ఎంత ప్రేమను కనబరిచాడో చూసారా? అవునండి, నిన్ను మంటిగా చేసి బొమ్మగా చేసి ప్రతి అవయవాన్ని ఏర్పరిచి నీ నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు దేవుడు. అంటే ఈ లోకములో సకలము ఉన్నప్పటికీ వాటన్నింటికంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ దేవుడు ఎలా ప్రేమించాడంటే, ప్రేమలో ఎన్నో రకాలు. స్వార్థమైనటువంటి ప్రేమ. దేవుడు స్వార్థమైనటువంటి ప్రేమ కలిగి నిన్ను సృష్టించలేదండి. కేవలం నిన్ను తన బిడ్డగా సృష్టించాడు. ఈ లోక యాత్ర ముగిశాక, ఈ లోకములో నీవు బ్రతికిన తరువాత, ఈ యాత్ర ముగిశాక తన వద్దకు రావాలనేటువంటి ఆలోచనతో నిన్ను సృష్టించాడు. ఉదాహరణకి, మరి ఇప్పుడు తల్లులు ఉన్నారు చాలా మంది, వారి బిడ్డలను వారు చదివిస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే, నా బిడ్డలు గొప్పవారు కావాలి, కలెక్టర్లు కావాలి, మాస్టర్లు కావాలి, రకరకాలైనటువంటి వృత్తుల్లో మా బిడ్డలు అద్భుతమైనటువంటి మరి రకరకాలైనటువంటి చేసుకొని అంటే సౌకర్యాలు పొందుకొని బాగా ఉండాలని చదివిస్తున్నారు. మరి దేవుడితో సృష్టించబడినటువంటి మనకే ఇంత ప్రేమ ఉండేటప్పుడు దేవుడికి మనపైన ఎంతో ప్రేమ ఉండాలి కదండి. ఆ ప్రేమే దేవుని ప్రేమ అండి. ఎట్లాంటిది అంటే, దేవుడు నీ నుంచి ఏమీ ఆశించలేదు, నీ నుంచి ఏమీ కోరుకోడండి దేవుడు. కేవలము దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ మార్గాలు మార్చుకోమంటున్నాడు. ప్రియమైన వారులారా, ఏమిటండి మా మార్గాలు అనేవి? దేవుడిచ్చినటువంటి మార్గములు ఏమిటది? జాగ్రత్తను కలిగి ఉండకూడదు, పరులను ఏమీ ఆశించకూడదు, దొంగతనాన్ని, రకరకాలైనటువంటి దుర్నీతిని మనము కలిగి ఉండకూడదు అన్నదే దేవుడిచ్చినటువంటి అగత్య మార్గము. ఆయన ఇచ్చి మార్గాలలో మనము నడవగలిగితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు మీ ముందు ఒక పాట పాడుకున్నాం. ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి ఎలా యేసుక్రీస్తు ప్రభు రూపంలో వచ్చాడు అంటే, బైబిల్ గ్రంథము చెబుతున్నది, ఆయన ఒక కుమారుని కనును, ఆయన తన వారి పాపముల నుండి విడిపించును. యేసుక్రీస్తు ప్రభు, యేసు అనగా మరి రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మేము ఈ దినము ప్రకటిస్తున్నటువంటి యేసయ్య మనకు రక్షకుడుగా వచ్చాడు, మరియు అభిషిక్తుడు రాజుగా మనపై ఉన్నాడు. ప్రియమైన వారులారా, అభిషిక్తుడు రాజు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవదారిగా వచ్చాడండి. మానవదారిగా వచ్చాడు అంటే మీరు అనుకున్నారు, మరి దేవుడు అంటున్నారండి, మరి మానవదారిగా రావడం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథములో ఓ మాట చెప్పబడింది, రక్త ప్రోక్షణం పాప వినాశనం.
రక్త ప్రోక్షణము ద్వారా నరులు చేస్తున్నటువంటి ప్రతి పాపము కూడా నివృత్తి జరుగుతుందన్నటువంటి మాట. మరి రక్తాన్ని చిందించాలంటే రక్తం ఎవరుకుంటుంది? పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాదండి, ఆయన నిరాకారుడు. అంచేతను మానవదారిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు రక్తాన్ని కలిగి ఉన్నాడు కనుక. ఏమండి, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 ఏళ్ళయింది. అనగా 33.5 ఏళ్ళు మన మధ్య బ్రతికాడు. 30 సంవత్సరములు తానుగా బ్రతుకుతూ 3.5 సంవత్సరాలు మన మధ్య ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. గురుడికి చూపునిచ్చాడు, కుంటివారిని ఆదుకున్నాడు, చక్కగా నడవజేశాడు, మూగవారిని మాట్లాడింపు చేశాడు, చెవిటి వారికి కూడా చెవులు చేశాడండి. మీ బైబిల్ గ్రంథము మరి మీ దగ్గరలో ఉన్నటువంటి పాస్టర్ గారిని సంప్రదించగలిగితే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా మీకు విశదీకరంగా చెప్తారండి. ఎందుకంటే దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు మన మధ్య చేశాడండి. మీరు అనుకున్నారు అదృశ్యమైనటువంటి దేవుడు ఏ ఏ కార్యములు చేశారో మీరు ఎలా చెబుతున్నారంటే మీకు ముందే చెప్పాను. మీ మధ్యలో చర్చికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగినట్లయితే ఈ విషయాలన్నీ మీకు కాలంకుశంగా చెబుతా ఉంటారు. ఎందుకంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. మీరు అనుకున్నారు కొన్ని లక్షల సంవత్సరాలైంది మానవుడు పుట్టి, ఎప్పుడో జరిగింది కదంటే కాదండి, కేవలం 2025 సంవత్సరముల క్రితం జరిగినదే మేము చెబుతున్నటువంటి, మేము ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు చరిత్ర. ఏమండి, యేసు క్రీస్తు ప్రభు దేవునిగా వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభు పాపరహితుడిగా వచ్చాడు. కానీ ఆయన పాపరహితుడే ఉండాలని కారణం ఏంటంటే తన జన్మ మానవ జన్మ పొందినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు జననం జరిగింది. కేవలం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపులు రక్షకుడుగానే వచ్చాడండి. పాపులు రక్షకుడు అంటే మనందరము పాపము చేసిన వారినే. మీరు అనుకున్నారు ఏమయ్యా మరి మీరు ప్రకటిస్తున్నారు మేమంటే పాపం చేసిన వారమంటే ఏం పాపం చేశామంటే ఆజ్ఞ అతిక్రమనే పాపం అండి. ఏమిటా ఆజ్ఞ అంటే దేవుడు మనకిచ్చినటువంటి మార్గాలను విస్మరించడమే పాపము. మరి ఈ పాపం వల్ల జీతము మరణము. అది ఎట్లాంటి మరణం అంటే నిత్య నరకము. ప్రియమైన వారులారా, ఈ లోకములో మనము గొప్ప వారుగా బ్రతుకుతాం. టీచర్గా బ్రతుకుతారు, ఎమ్మెల్యేగా బ్రతుకుతారు, డాక్టర్లుగా బ్రతుకుతారు, గొప్ప వారుగా బ్రతుకుతారు. ఏ గొప్పవారైనా ఏదో ఒక దినము ఈ లోకయాత్ర ముగించవలసిందే. ప్రియమైన వారులారా, 10 సంవత్సరముల క్రితము లేక 20 సంవత్సరముల క్రితము 2-3 సంవత్సరాల క్రితము మన మధ్య ఎంతో మంది ఉండేవారు. మరి ఈ దినమా లేరే? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమండి, మన మధ్య ఉన్నటువంటి వారు గొప్పవారైన వారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు లేరే? అంటే ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి, ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఏదో ఒక దినము ఈ లోకయాత్ర ముగియాల. ముగిసే ముందు ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఏమనగా, ఈ లోకములో బ్రతికి ఉన్నంత వరకు అది నాది, ఇది మనది, ఇది మాది, ఇది నా స్వరాజ్యం, లేకపోతే ఇది నా సామ్రాజ్యం, ఇవి నా భూములు, ఇవి నా భవనాలు, ఇవి నా సంపాదన అని చెబుతున్నాం. మరి మరణాంతరము ఇవేవి మన మధ్యకి మనతో రావండి. ఈ లోకయాత్ర ముగిశాక మనతో ఉన్నటువంటి ఆత్మ అనేది మన నుండి వదిలిపోతుంది. కేవలము ఈ శరీరం అనేది ఎవరిడే నీవు 3 సార్లు సబ్బెట్టి స్నానం చేసి పోషించినటువంటి ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అనేది 2 లోకాలకు వెళుతుంది. ఒకటి స్వర్గము, రెండోది నరకము. మరి స్వర్గము అంటే ఏమిటి, నరకము అంటే ఏమిటి? స్వర్గం అనగా పరలోకము, అనగా దేవుడు ఉన్నటువంటి లోకము. ఈ లోకానికి ఈ మార్గాలను విస్మరిస్తూ దేవుడిచ్చినటువంటి మార్గాలను విస్మరించి మనము ఈ యొక్క ఇళ్ల మధ్యలో నివసించడం వల్ల, బ్రతకటం వల్ల మరి మనం స్వర్గాన్ని అయితే పొందుకోలేం. మరి ఇంకెక్కడికి వెళ్తామంటే నరకము. నరకం అనగా అగ్ని ఆరినటువంటి అగ్ని. నిత్యము అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఈ లోకములో మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మో అని పడిపోతాం, చిన్న దెబ్బ తగిలితే అమ్మో అని పడిపోతాం. మరి మన ఆత్మకి ఏమవుతుంది? నిత్యము మంటల్లో వేస్తారు. ఆ మంటల్లో మండుతూ, ఆ మంటల్లో కాలుతూ రకరకాలుగా ఏడ్చినా నీ మొర వినేవారు లేరు.
కానీ ఇక్కడ జీవించి ఉన్నంతకాలం ఎవరైనా నీ మరు వింటారు, పరిగెత్తాలి హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ ఈ లోక యాత్ర ముగిశాక నీ ఆత్మను కాపాడింది ఎవరూ లేరు. అంచేతను ప్రియమైన వారులారా, ఈ సాయంకాల సమయమందు మేము ప్రకటిస్తున్నటువంటి యేసయ్య కేవలము ఆత్మల రక్షణార్థమే ఈ లోకానికి వచ్చాడు. కేవలము పాపులను ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు. కేవలము మనము చేసిన ప్రతి పాపము నుండి విముక్తి కలిగించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే, మరి మీరు అనుకున్నారు, అయ్యా మేము యేసుక్రీస్తు ప్రభుని ఎలా ప్రార్థించాలి, ఆయన మేము ఎలా అలింగనము చేసుకోవాలి, ఆయన మేము ఎలా పొందుకోవాలంటే ఏమీ లేదండి. కొన్ని వ్యాధులైతే మనం డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం, కొన్ని బాధలైతే మనం వెల చెల్లించి తెచ్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుని మీరు రక్షకులుగా అంగీకరించాలంటే మీరు ఏ నెల చెల్లించవలసిన అవసరం లేదండి, ఏ రుసుము కట్టవలసిన అవసరం లేదండి. నీవు ఆత్మలో ప్రభువా నేను గొప్ప దేవుడు అట, మా ఆత్మను రక్షించడానికే నీవు ఈ లోకానికి వచ్చావట, నిజమా? ఏ తప్పిదము చేయక నా కోసమే కేవలం కలువరి సిలువలో నీ ప్రాణాన్ని త్యాగము చేసావట అని నువ్వు ప్రార్థిస్తే చాలండి. యేసుక్రీస్తు ప్రభు నీ దేవుడు అవుతాడండి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను పాపముల నుండి విడిపిస్తాడండి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించడానికే వచ్చాడండి. ఆ విషయాన్ని తెలియపరచడానికి ఈ దినం మీ మధ్యకు వచ్చామండి. ప్రియమైన వాళ్ళారా, మేము కూడా ఒకప్పుడు మరి ఆ మహాదేవుని ఎరుగుక ఎన్నో విధాలుగా మేము కనిపించే ప్రతీది కూడా నమ్మేవారు. కానీ ఈ దినం మా మహాదేవుని అంగీకరించాం. ఈ దినం మా సాక్ష్యం మీ ముందు ఉంచుకొనిచున్నాం. ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో వ్యాధులకు గురయ్యాము. మేము కూడా ఈ విధంగా సువర్తమానము ద్వారా రక్షించబడ్డాం. మేము కూడా ఈ విధంగా సువార్త వినే ఆ మహాతండ్రిని ఎరిగాము. ఈ దినం ఆనందంగా ఉన్నాము. భార్య బిడ్డలతో మంచి అంటే రకరకాలైనటువంటి ఉద్యోగ రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా ఏదో ఒక విధంగా ఆ దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆ విధంగా మీరు కూడా ఆ మహాదేవుని పొందుకొని ఆ దేవుని కృపకు మీరు పాత్రులే. ఆ దేవుడు కలువరి శిలువలో కార్చినటువంటి రక్త ప్రోక్షణల ద్వారా మీ పాపములు కూడా మీరు విడదీసుకుంటూ ఈ లోకము నుండి ఈ లోక యాత్ర ముగిశాక ఆ పరలోకానికి వెళ్ళుటకు మీరు అధికారాన్ని పొందుకుంటారని, అలాగే ఆ మార్గాన్ని అన్వేషిస్తారని ఆ మాటలు ముగిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆ మహాదేవుని మీ దేవుడిగా చేసుకుంటారని మేము నమ్ముచూ ఈ మాటలు మేము ముగిస్తున్నాం. దేవుడి కొద్దిపాటి మాటలను మన మనుగడలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.